దాదాపు మీరు 50% లోడింగ్ చేసుకున్నట్లే కదా. ఇంత పచ్చిగా ఇంత ప్రజాస్వామ్యం దోచుకోవడము ఇంతకన్నా దుర్మార్గం ఇంకేమైనా ఉన్నదని అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో పట్టపగలే దొంగలు పడ్డారు. ఈ రాష్ట్రంలో దొంగలు పడ్డారు. ఈ రాష్ట్రంలో దోపిడీ చేస్తూ ఉన్నారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకున్నదా, లేక రాష్ట్ర ప్రభుత్వం నిజంగా వాళ్ళతోటి కొర్యుడైందా? ఎట్టి పరిస్థితుల్లో మీరు చేసినటువంటి ఈ అవినీతిని వదిలే సమస్య లేదు. దీనికి మీరు వెంటనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అవినీతి టెండర్లను క్యాన్సిల్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. ఈ అవినీతి టెండర్ను రద్దు చేసి గ్లోబల్ టెండర్కి పిలవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాని ద్వారా 1200 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకి మిగులుతాయని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. పూర్తిగా దొంగ జీవోలతోటి, పూర్తిగా టెండర్లు, దొంగ టెండర్లతో, టెండర్ నోటీసులు ఎక్కడ పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా చీకట్లో ఒప్పందాలు చేసుకొని, చీకట్లో మాట్లాడేసుకొని వేల కోట్ల రూపాయలు దోచుకోవడం అనేది, ఈ ప్రజాస్వామ్యం దోచుకోవడం అన్నది ఇంతకన్నా దుర్మార్గం, దౌర్భాగ్యం ఇంకోటి లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రకంగా ఈ రాష్ట్ర ఖజానాను దోస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి మిత్రులా, లేకుంటే ఆస్థాన గుత్తేదారులా? ఈ ఆస్థాన గుత్తేదారులు ఒకడు తమ్ముడైతే ఒకడు బామ్మడిది, ఇంకొకడు ఆంధ్ర గుత్తేదారులు గతంలో అంటివి, తెలంగాణలో గుత్తేదారులు లేరాంటివి. గతంలో తెలంగాణలో గుత్తేదారులు లేరాంటివి కదా. మరి ఆంధ్రాకి వెళ్ళి వచ్చినటువంటి ఈ గుత్తేదారులకు నువ్వు కూడా పెద్దపీట వేసి నువ్వు కూడా నీ ఆస్థాన గుత్తేదారులుగా మలుచుకుంటావు కదా. దీనికి ఏం సమాధానం చెప్తావు ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నా. నీ పాలన అంతా కూడా అవినీతి, ఎక్కడ ట్రాన్స్పరెన్సీ లేదు, ఎక్కడ పారదర్శకత లేదు, ఎక్కడ జవాబుదారీతనం లేదు. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే సమాధానం దాటవేస్తే నడిచిపోతుంది అనుకుంటున్నావు. సమాధానం దాటవేస్తే నడవదు. భారతీయ జనతా పార్టీ తీసుకున్న ఏ ఒక్క అంశం కూడా చివరి వరకు పోరాటం చేస్తాం. చివరి వరకు మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు. వారం రోజుల లోపల ఈ టెండర్లు మీరు క్యాన్సిల్ చేయని పక్షంలో దీని మీద ఉధృతంగా ఉద్యమం చేస్తాం, ఆందోళన చేస్తాం. మీరు ఈ టెండర్లు క్యాన్సిల్ చేసే వరకు పోరాటం చేస్తాం భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాను.